లెఫ్ట్ హ్యాండర్స్ ని చూసే ఉంటారు, అది మీ ఇంట్లోనో లేకపోతే మీ ఫ్రెండ్స్ లోనో. అయితే వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాం. భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10% మాత్రమే ఎడం చేతి వాటం వ్యక్తులు ఉన్నారట. కుడి చేతి వాటం వ్యక్తులతో పోలిస్తే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు 3 రెట్లు ఎక్కువట. మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. కుడి చేతి వాటం వారితో పోలిస్తే వీరు యుక్త వయసులోకి 4 నుంచి 5 నెలల్లో ఆలస్యంగా అడుగు పెడతారట. ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40% ఎడం చేతి వాటం ఉన్నవారేనట. ఎడం చేయి అలవాటు ఉన్న వాళ్ళు బేస్బాల్ బాగా ఆడతారట. టెన్నిస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ఇకపోతే మొత్తం 26 మంది అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడం చేతి వాటం ఉన్నవాళ్లే. మనకు తెలిసిన బరాక్ ఒబామా కూడా ఎడం చేతి వాడే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తుల్లో 26% మంది ధనవంతులవుతారట. చరిత్రలో మంచికి గాని చెడుకు గాని పేరుగాంచిన వారిలో ఎడం చేతి వాటం ఉన్నవాళ్లే ఎక్కువ మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్థ్యం లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాన్ ది రిప్పర్ అందరూ ఎడం చేతి వాటం గలవారే. లెఫ్ట్ అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన లైఫ్ నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీనం అనే అర్థం. 20 ఏళ్ల మహిళలతో పోలిస్తే 40 ఏళ్లు దాటిన స్త్రీలు 128% ఎడం చేతి వాటం ఉన్న శిశువులకు జన్మనిస్తారట. ఎడం చేతి వాటం వ్యక్తులు గణితం మరియు భవన నిర్మాణం, అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడి చేతి వాటం వారు మాటలు చెప్పడంలో నిష్ణాతులని పేర్కొన్నాయి. ప్రతి 4 అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడం చేతి వారే. అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడం చేతి వాటం పౌరులున్నారట. ఎడం చేతి వాటం ఉన్నవారికి ఎక్కువగా ఆస్తమా, అలర్జీ సమస్యలు అధికంగా ఉంటాయట. ఎడం చేతికి గాయమైతే కుడి చేతితో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్ళంతా ఎడం చేతి వాటం వారే. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ వ్యక్తులకి కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్ళలో ఎక్కువగా ఉంటుందట. ఈ లెఫ్ట్ హ్యాండెడ్ వ్యక్తులు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యాధికి ఎక్కువగా గురవుతారట. మీకు తెలుసా, ఆగస్టు 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ఇకపోతే లెఫ్ట్ హ్యాండర్స్ పొడవైన పదాలను స్పీడ్ గా టైప్ చేయగలరట. ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడి చేతి వాటం ఉన్న వారి కంటే నీటి అడుగున ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారట. కుడి చేతి వాటం వారి కంటే ఎడం చేతి వాటం వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందట. ప్రముఖ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడం చేతి వాటం ఆటగాడే. ఇతను ఎన్నోసార్లు తన ర్యాకెట్ ను కోపంతో కోర్టులోనే విరగ్గొట్టాడు.